श्री महाविष्णु परमात्मा श्रीमन्नारायण देवता देवकी नंदन सृष्टेति शक्तिः शङ्खवृन्नन्दकमानिर्मुकुन्दः कर्णावासातिरोध्यौ मुखमपि दहनो यस्य वाष्णेयमद्भिः गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् अव्ययः पुरुषस्साक्षात् सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः अनादिनिधनो धाता विधाधाम पवित्रं मङ्गलं परम् हिरण्यगर्भो
ఎలాగైనా ఇవాళ 10:10:30 పంపు చేద్దాం అనుకున్నాను. కానీ ఆయన పెద్ద ఒప్పుకోలేదు. నాకు 12 గంటల దాకా నాకు కావాలంటున్నాడు. అందుకే పువ్వులు రావడం ఆలస్యం అయిపోయింది. వైజాగ్ నుంచి రావాల్సిన పూల అడిగాయి కానీ వైజాగ్ నుంచి రావాల్సిన పూలమాలు, పై నుంచి రావాల్సిన పూలమాలు. నిజానికి ఏ భక్తులైతే 12 పక్షులలో పాల్గొంటారో అక్కడ భూమండలంలోని సమస్త క్షేత్రాన్ని, సమస్త నదులని అన్నింటినీ కూడా చక్కగా తిరిగి వచ్చినటువంటి పుణ్యం కలుగుతుంది. మనం తిరిగి దేవాలయం చూడలే, కానీ దేవతలు సమస్తమైనటువంటి దేవతలు ఆయా లోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతున్న పిల్లలు చెప్పడం వల్ల స్వయంగా ప్రదక్షిణ కైంకర్యాన్ని ఆచార్య ప్రారంభం చేస్తూ ముందుగా మొట్టమొదటి ప్రదక్షిణ పంచవాయిద్యాలు ప్రధానంగా వేడి ఒకటి చూడండి ఒకటి. తిరుమల క్షేత్రంలో చూస్తే 3 రకాల వాయిద్యాలు కనబడతాయి. ఇప్పుడు ఆ యొక్క తిరుచునాలు, సన్నగోళ్ళు, గోనగోళ్ళు అని పిలుస్తారు. తిరుచునాలు, సన్నగోళ్ళు, గోనగోళ్ళు అని పిలుస్తారు. అంటే ఒకటి ఆవు శబ్దం, ఒకటి ఎద్దు శబ్దం, ఒకటి మూడవది తర్వాత దూడ శబ్దం. ఈ శబ్దాలను మంగళకరమైన శబ్దాలు. అందుకే ఆవు శబ్దం రోజు వినడం కష్టం. అందుకే చూడండి వేదాంత భగవత్శాస్త్రంలో ప్రతిరోజు స్వామివారికి ఏనుగుని, వృషభం ఎత్తుని, ఆవుని, అశ్వాన్ని, తర్వాత శాస్త్రీయమైనటువంటి శ్రీ వైష్ణవులు వచ్చి స్వామివారిని నిలబడతారు. అది తిరుమల క్షేత్రంలో జరగట్లేదు, కానీ నేటికి శ్రీరంగ క్షేత్రంలో జరుగుతున్నారు. శ్రీరంగం వెళ్తే ఆ రోజు ఉదయాన్ని శుభాకాంక్షలు విశ్వదర్శనాలు వెళ్తే ఇవన్నీ స్వామివారు ఎదుర్కొంటారు కాబట్టి అప్పుడు తెర తీసుకుని దర్శనాన్ని చేస్తున్నాం. అలాగా ఈ 3 శబ్దాలు మంగళకరమైనటువంటి శబ్దాలు. రెండవది ఈ మంగళ వాయిద్యాన్ని ఏమంటారు? మంగళ వాయిద్యం పిలుస్తారు. వాయిద్యం ఈ వాయిద్యానికి పేరు మంగళవాద్యం, మంగళ వాయిద్యం అంటారు. ఇది ఆమంగా వినపడకుండా ఉంటుంది. ఏం చేసినా ఆ శబ్దాలు కలిసిపోతారు. అందుకే అమంగళకరమైన శబ్దాలు, అమంగళకరమైన మాటలు, అమంగళకరమైనటువంటి పనులు వినపడకుండా కేవలం మంగళకరమైనటువంటి శబ్దాలు ఇస్తుంది కనుక దాన్ని మంగళ వాయిద్యం పిలుస్తారు. ఒకటి
ఉంది. అలాగే మంగళవారంతో మొట్టమొదటి ప్రదర్శన ప్రారంభిద్దాం. స్వామివారి 12 ప్రదర్శనలో మొట్టమొదటి ప్రదర్శన చేస్తారు. లఘువుగా స్వామికి అర్చన ముందు అర్చన లఘువుగా స్వామికి అగ్నిపాత్ర ఆశీర్వాదాలు సమర్పణ చేసి స్వామివారికి మొట్టమొదటి ప్రదర్శన అయిన తర్వాత అర్ఘ్యం ఆర్ఘ్యం ఆశీర్వాదం సమర్పణ చేసి ఒక నైవేద్యాన్ని ఇస్తారు. స్వామిని ఆకర్షిస్తున్నారు. ఆయన ఆగ్రహమైనటువంటి అంటే ఉత్సవం చేసిన తర్వాత తెలుసుకుంటున్నారు స్వామి. అంటే ఒక అద్భుతంగా సంబంధించినటువంటి చక్కగా రాష్ట్రము నైవేద్యాన్ని చక్కగా ఇస్తారు. ఇప్పుడు భక్త వాయిద్యాలు అన్ని రకాల వాయిద్యాలు కలిసి స్వామివారికి అర్చన జరుగుతుంది. గైత్యంగా ప్రార్థన చేయడానికి జరుగుతా అర్ఘ్యము పాఠము ఆశీర్వాదం సమర్పణ చేసి ఆ పుష్పాలు అర్ఘ్యము పాఠము స్వామివారికి సమర్పణ చేసి స్వామివారికి మంగళకరమైనటువంటి నైవేద్యాన్ని ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి ద్రాక్ష నైవేద్యాన్ని ద్రాక్ష ఫలాన్ని స్వామికి నివేదనగా చేస్తారు. అది మనం నైవేద్యాన్ని గరుడవాహన గోవింద గజరాజరక్షణ గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిరవేగశ్యామ గోవింద అపద్భాగవ గోవింద అనాథరక్షణ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజరక్షక గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజరక్షక గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద సాలగ్రామధర గోవింద స్వామివారికి ద్రాక్ష నైవేద్యాన్ని సమర్పణ చేస్తున్నారు. ఒక్కొక్క ప్రదర్శన ఒక్కొక్క అర్చన ఒక్కొక్క నైవేద్యం. ఈ ప్రదర్శన ఆంతర్యంగా గమనిస్తే ఒక్కరే ఏకాగ్ర వీరుడు గురుడికి దైవం లోకంలో ఒకే ఒకడు ఉన్నారు. లోక ఏకైక నాథం అనేటటువంటి మాట సుశాస్త్రం కనబడుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి అంటే రెండు పక్కల జై విజయులు కనబడతారు. జయుడు ఒకే వేలు చూపిస్తాడు, విజయుడు ఒకే వేలు చూపిస్తాడు. అంటే లోకంలో ఉన్నంత శూన్యం, అబద్ధం, మాయ అది దాటుకుని ఈ ఒక్క వేలు దాటి లోపల ఉంటే లోపల ఒక్కడే నిజం, శాశ్వతం, మిగతా అంతా అబద్ధం అనేటటువంటి మాటని వేల రూపంలో చూపిస్తారు జైలు విజయుడు. అందుకే ఈ మొట్టమొదటి ప్రదర్శన ఆంతర్యం ఏమిటంటే సర్వలోక ఏకైక నాథం అనేటువంటి మాట. ఈ ప్రదర్శనలో సర్వలోకాలకు ప్రభు అనేటువంటి విశేషమైనటువంటి అర్థాన్ని
విష్ణు స్వామివారు దేశీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు స్వామి. రెండవ ప్రదర్శన ప్రారంభమవుతోంది. మహాప్రహారం సమర్పణ చేసిన తర్వాత వేద పారాయణ చేస్తున్నారు. स्वस्ति मित्रावरुण स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रस्यान्यस्य स्वस्ति नो अविदे कृधि स्वस्ति बन्धामनुजरेव सूर्योजारमसा विव पुनर्धनदा భగవంతుడుగా కేశవుడు వేదమే ఉచ్ఛ్వాస విశ్వాసంగా ఉన్నాడు. వేదము చక్కటి ఆనందాన్ని కలిగించే ప్రసాదాన్ని స్వామికి నైవేద్యం మహాభాగ్యమైనటువంటి ధూపం దీపం నైవేద్యం సమర్పణ చేస్తున్నారు స్వామివారికి అమ్మవారికి. రెండవ ప్రదక్షిణ ఆంతర్యాన్ని చెప్పుకుంటే లోకంలో సమస్తమైనటువంటి మానవాళికి సుభిక్షంగా ఉండడం కోసం భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఒకటి పరమాత్మ, రెండు జీవాత్మ. పరమాత్మలోంచి జీవాత్మ ఉత్పన్నమై ఇంత బ్రహ్మాండ సృష్టికి పునరాధారమైందట. అందుకే సమస్తమైనటువంటి జీవులకు నేను ఆశ్రయభూతము అనే సత్యాన్ని భగవంతుడు తెలియపరుస్తున్నాడు రెండవ ప్రదక్షిణ ద్వారా. నీరు పల్లానికి వెళుతున్నట్టుగా సమస్త భూతములు అంటే మానవ జాతే కాదు, ప్రాణి కోట్లు. ఆ ప్రాణి కోట్లంతా కూడా ఎవరిని చేరుకోవాలన్నా కేశవుడిని చేరుకోవాలి. ఆ చేరుకోవడానికి యోగ్యమైనటువంటి వాటైనటువంటి భగవంతుడిని నేను అని పరమాత్మ రెండవ ప్రదక్షిణ చెప్తున్నారు. ఇక మూడవ స్వామివారి ప్రపంచ గోష్ఠి కావాలి. ఒకటి వేదపారాయణ అయితే రెండోది ద్రావిడ ప్రపంచాన్ని పారాయణ చేసుకుంటూ ప్రదక్షిణ దేవుడు శాస్త్రం చెప్పింది కనుక వేదపారాయణతో పాటుగా ప్రపంచ పారాయణ చేస్తారు. சேர்மல்கும் ஆய்ப்பாரி செல்வச் சிறுவேர்கள் கூர்வேல் கொடுந்துணிலம்
சிங்கமோ காரணே செங்கல் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவார் பாலோர் புகழ படிந்தேலோ சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியேன் போத்தும் பொருள் கேளாய் பெத்தம்மை துள்ளம் குலத்தில் பிறந்து நீ குற்றேவள் எங்களை கொள்ளாமல் போகாது இற்றை பறை கொள்வான் அன்று கால் கோவிந்தா எத்தைக்கம் ஏழேழு பிறவிக்கோ భగవంతుడు నారాయణుడు లక్షల్లో ఏ భక్తుడైతే అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశంగా క్రమసంగా జపాలు చేయగలుగుతారో వారికి అంతేకాదు పరమవైకుంఠ పదప్రాప్తిని అనుగ్రహిస్తామని పరమాత్మ చెప్పినటువంటి మంత్రజపం ఎదురైతే అష్టాక్షరి మహామంత్రం అది ఒక ఇందిరారమణ గోవింద ధాత్రీ రమణ గోవింద
లక్ష్మీరమణ గోవింద, ఇందిరారమణ గోవింద, భాత్రీరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామివారి 9వ ప్రదక్షిణ పూర్ణం గావించి స్వామివారి క్షీరాన్ని నైవేద్యం అర్ఘ్యపార్ఘ్య ఆచమనాలు స్వామికి సమర్పణ చేసి క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అర్చక స్వాములు. అర్ఘ్యపార్ఘ్య ఆచమనాలు సమర్పణ చేసి ఉన్నారు. 9వ ప్రదక్షిణ అత్యంత విశిష్టమైనటువంటి ప్రదక్షిణ. భారతీయ ఆ సందర్భంలో అందుకే 9వ ప్రదక్షిణ అందరిలో ఉన్నటువంటి అశోకాన్ని పూర్ణంగా పోగొట్టి లక్ష్మీరమణ గోవింద, గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద. గోవింద, శాస్త్రీ రమణ గోవింద, భాగవత శ్రీ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద. అయితే దంపతాంబులను పుచ్చేసుకున్నాం కదా, ఇంకా హాయిగా వెళ్ళిపోవచ్చు అని అనుకోకండి. దంపతాంబులను పుచ్చుకున్న తర్వాత లోపల ఉయ్యాల్లో స్వామివారిని నైవేద్యం చేసి 4 దంపతాంబులను పుచ్చుకుని స్వామివారి ఉయ్యాల్లో ఉన్నటువంటి స్వామిని దర్శించుకుని మహాప్రసాదాన్ని పుచ్చుకుని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎంతో శ్రమ చేసి చక్కగా వచ్చారు. కార్యక్రమం అంతా చూడండి. కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి బహుమానం మహాప్రసాదం పుస్తూ వెళ్ళండి. ఇది భాగ్యం. అన్ని దేవాలయాల్లో జరిగే కార్యక్రమం కాదు ఇది. ఇది ప్రాంతీయ ఆచార్యంగా పూర్తయ్యేంత వరకు కార్యక్రమంలో ఉండి స్వామివారి మహాప్రసాదం పుచ్చుకోండి. మీరు ఒక్కడే వచ్చారనుకోండి, సరిగ్గా మీ వారికి ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. అట్లాగా దంపతులుగా వచ్చి మహాప్రసాదం పుచ్చుకోండి. భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని భగవంతుడికి భాగవతుడికి ఖర్చు పెడుతుందండి. అది గొప్పతనం మాట.
భగవంతుడికి ఎంత ఖర్చు పెడుతుందో భగవంతుని సేవించిన భాగవతుడికి అంతే ఖర్చు పెడుతుంది మహాతల్లి. అందుకే కొబ్బరికాయ కొడితే డబ్బులు, ఏమంటే చెప్పులు దాచుకుంటే డబ్బులు, సెల్ ఫోన్ పెట్టుకుంటే డబ్బులు, ఏమంటే లడ్డూలు పెట్టే డబ్బులు, పులిహార కొట్టే డబ్బులు, అన్నిటికీ డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఏది ఉచితంగా ఇవ్వటమే, అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. భగవత్ సంకల్పాన్ని చక్కగా ఈ సందర్భంలో మనం రేపు కూడా సరిగ్గా 9-8:30 అయ్యేసరికి కార్యక్రమాన్ని ప్రారంభించి 10 గంటకల్లా పూర్తి చేసేస్తాం. అలాగే ఎల్లుండి కూడా జరుగుతుంది వాళ్ళు. కాబట్టి మీ అందరినీ కోరేది, ఆచార్యముఖైన కోరేది ఏమిటంటే అంటే ఎంతో శ్రమ చేసి పరమేభ్యో నమో నమః నమో గురుభ్యః సర్వేభ్యః శ్రీశాదిభ్యో నమో నమః శ్రీ నమ శ్రీధరాయ నమో నారాయణాయ చ నమః పరస్మై పుంసే పరమహంస స్వరూపిణే శ్రీలక్ష్మీ వల్లభమామ్యహం నారాయణం సకమలం సకమలామరేంద్రం ద్వైతానసం మగురుం నిగమాగమేంద్రం భగవత్కశ్యపమరీచి ముఖాన్మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్రాన్ శ్రీ వెంకటేశ కరుణాంతేకవద్ధ వేదాంతదేశిక పదాయ బుధోత్తమాయ వైఖానసాన్వయ మహాబ్ధి సుధాకరాయనే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం యేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేష హేసాన చండకో దండకందనం జానకీ హృదయానందం చందనం రఘునందనం శ్రీకాంతం శాంతమింద్రో ఫలరుచురచనో చంద్రబింబోపమానం స్మేరాస్యం సారసోరుశ్చత సరసదృశం సర్వభూషాభిరామం విప్రాణం వైజయంత్యా వసినమనో హారి హారి ప్రచేలం నీలాద్రి సంపదేహం సహసారమజం శ్రీ జగన్నాథదేవం ఇష్టదేవతాభ్యో నమః సర్వేశ్వరం సర్వసురైక సేవ్యం. 2 అక్షతలు పూలు వేయండి అమ్మా. మీరు అక్షతలు పూలు సురేష్ గారికి ఇవ్వండి, ఇచ్చి ఆయన చేయి పట్టుకుని వేయండి. సర్వేశ్వరం సర్వసురైక సేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సజ్జన పారిజాతం నమామి నిత్యం కమలాకలత్రం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. మళ్ళీ అక్షతలు పూలు అని తీర్థ పట్టుకోండి. శైలాధీశాత్మజాయాస్తరసరసపరిరంభ సంక్రాంత రాజా కస్తూరి పంకజంగామురసవితనుతే బంధురా కందరాజే తత్పాదాలక్తకాంక భ్రమరలోచన మృగరేఖాం మౌళౌ తన్ముక్తమందాసికామయస్య దేవస్య నో వ్యాత్ ఉమామహేశ్వరాభ్యాం నమః. బ్రహ్మాణం రక్త గౌరాంగం చతుర్భుజం బ్రహ్మాణం రక్త గౌరాంగం చతుర్భక్తం చతుర్భుజం జపమాలా జటాజూటాం పద్మగర్భం విచింతయే కర్పూరకాంతి సదృశాం కనకాభరణోజ్వలాం కమలాసనకాంతాం తాం వందే వాగతిదేవతా వాణీ హిరణ్యగర్భాభ్యో నమః. ఐరావత గజారూఢో భద్రపాణి సచేపతే. మళ్ళీ అక్షతలు పూలు 2 వేయండి. ఐరావత గజారూఢో భద్రపాణి సచేపతే తీసుకోండి. మీరు తీసుకోండి. పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయకం ఊర్ధపుండ్ర విరాజితం శిఖాయజ్ఞోపవీతాభ్యాం త్రిదండేన సువిరాజితం పద్మం కమండలధరాభ్యేగమంత్రజ్ఞానిఘనో మునిమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం తేన సూత్రితం తస్మై సమస్త వేదార్థాదికనసే నమః. శ్రీమద్వికనస మహాగురవే నమః. ఇద్దరు వేయండి. తర్వాత అమ్మగారిని నాన్నగారిని ఒకసారి స్మరణ చేసుకుని, ఎక్కడ ఉన్న నాన్నగారిని ఇక్కడ ఉన్న అమ్మగారిని స్మరణ చేసుకుని వారి తండ్రి గారి పాతతత్వానికి నమస్కరిస్తున్నట్టుగా భావన చేయండి. మా హైదరాబాద్లో ఉన్న నాన్నగారిని అమ్మగారికి మీరు శ్రీష గారు నాన్నగారికి అమ్మగారికి నమస్కారం చేస్తూ ఇద్దరు కూడా ఈ శ్లోకం అయిన తర్వాత అక్షరం వేయండి. మాతా పితృ సమం దైవం
సర్వతీర్థఫలం తూణాం పితృవందనమాచరేత్ మాతా పితృభ్యో నమః గురూణాం వందనం శ్రేష్టం గురూణామర్చనం తదా గురూణాం స్మరణం నిత్యం తస్మై శ్రీ గురవే నమః గురుచరణారవిందాభ్యో నమో నమః వేదశాస్త్రాల తత్వజ్ఞాన్ దేవతార్చన తత్పరాన్ శక్రర్మ నిరతానేత బ్రాహ్మణానదివాదే సర్వేభ్యో శ్రీ మహాజనేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః అయం ముహూర్త సుముహూర్త అస్తు. అయ్యా మీరు ఎడం చేత్తో ముందు అక్షతలు తీసుకుని ఎడం చేతిలోని అక్షతలు అమ్మ ఎడం చేతిలోని ఉత్తరణ తీసుకోండి. ఉత్తరణ తీసుకొని మీరే ఎడం చేతితోని ఉత్తరణ తీసుకోండి. కుడి చేతిలో నీళ్లు పోసుకోండి. అక్షతలు విడిచిపెట్టి ఇక్కడ ఇచ్చేయండి. ఇందులో వేసేయండి. వేసే అక్షతలు ఎడం చేతితోని ఆ ఉత్తరణ తీసుకోండి. ఉత్తరణ అది తీసుకొని కుడి చేతిలో నీళ్లు పోసుకోండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ చేయి కడుక్కోండి. అమ్మకి ఇవ్వండి. ఆచమ్య కేశవాయ నమః తాగమ్మ. నారాయణాయ నమః మళ్ళీ మాధవాయ నమః. శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ ప్రజమృద్ధ పురుషోత్తమోక్షనార్దన శ్రీకృష్ణాయ నమః. ఓం భూ ఈ రెండు వేళ్ళు విడిచిపెట్టి ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం స్వః ప్రచోదయాత్ భగవదాజ్ఞేయ భగవత్కైంకర్యార్థం శుభేశ్వరముహూర్తే అక్షతలు చేతవదాజ్ఞేయ భగవత్కైంకర్యార్థం శుభేశ్వరముహూర్తే మహావిష్ణురాగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ఇదే ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతామంతరే కలియుగే భారద్వాజ గోత్రోద్భవస్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి పరబ్రహ్మణే నమః. అస్య జమానస్య గోత్రస్య నామధేయస్య శ్రీమతః శ్రీమాన్ గోత్రః నామధేయస్య కశ్యప పౌత్రస్య గోత్రస్య వెంకటరమణ నామధేయస్య సపుత్రకస్య కశ్యప పౌత్రస్య గోత్రస్య సురేష్ కుమార్ నామధేయస్య ధనపత్ని కృష్ణశిరీష నామధేయస్య సపుత్రకస్య రమణి మురళి వినిలా నామధేయస్య जोक्षसे मनोज नामधेयस्य ज्ञान प्रभास नामधेयस्य मनस्विनी नामधेयस्य मीनाक्षी नामधेयस्य श्रीमतः श्रीमान् गोत्रः नागेश्वर गोत्रस्य नागभूषण राव नामधेयस्य धनपत्नी पार्वती नामधेयस्य लाहिरी नामधेयस्य श्रीमतः कश्यप पौत्रस्य गोत्रस्य रमादेवी नामधेयस्य जनकर गोत्रस्य साहितेज नामधेयस्य लहरी नामधेयस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय भय ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధం. అమ్మ మీ అందరూ సంకల్పం చెప్పిస్తాం. మీ అందరూ చెప్పండి. మీ అందరూ కూడా ఒక్కసారి మనస్సులో మీ గోత్రం మీ పేరు మీ నక్షత్రం చెప్పుకోండి. చెప్పుకొని మేము చెప్పినట్లుగా అందరూ కలిసి చెప్పండి. చెప్పుకున్నారా? క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య కనక వస్తు వాహన సిద్ధ్యర్థం మమ వ్యాపార వ్యవహార ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ సమస్త గ్రహ దోష నివారణార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం స్వామినః శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి పరిపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం స్వామినః స్వక్షేణారాధనం కరిష్యే.
ध्यायेद्देवं विरजं सूत्रवत्या समेतं सूत्रवत्या जया समेत श्री विश्वक्षेणाय नमः पुष्पं समर्पयामि अक्षत नीलुतम చేయి పట్టుకోండి వారు చేయి పట్టుకోండి అక్షతాం ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆ నీరు కాకుండా ఆ నీరు వదిలేయండి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్ని సూత్రవతీమావాహయామి వావేజయామావాహయామి सूत्रवती जया समेत श्री विश्वक्षेणाय नमः आवाहनं समर्पयामि त्रीणि पदेति किंदंడి అప్పటి కిందండి त्रीणि पदेति पाद्यं त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् पादयो भवन्तु भिन्दये श्रेयोरविश्ववन्दवः जेन पैकर्म्यं आपो जलवरद पैकल जपो नीलु आपो इष्टामलोभोस्तानवोज्येतदातनः महीरणाय चक्षसे योगस्य वदमोरसस्तस्य भाजयते अनः उषतीर्मातरः तस्मारङ्गवामभो यस्सक्षयाय जन्दधा आपो जनयथा जनः मन्त्रस्नानं समर्पयामि अक्षतलो पूल जत पట్టుకోండి अभिवस्त्र देवसोनः सूत्रविद्यासन विचक्षणाय नमः उत्तरीयार्थं समर्पयामि కొంచెం గంధం వేసుకుంటా అంతే गंधद्वारांधुरादर्शामित्यपुष्टांगरेषणे ईश्वरेकं सर्वभूतानां तामेव प्रयश्रियं दिव्यश्री चंदनं समर्पयामि ओम विश्वक्षेणाय नमः ओम विमलाय नमः ओम शांताय नमः ओम हराय नमः ओम अमिताय नमः ओम नेत्रास्ताय नमः ओम विष्णुसेनाग्रगण्यने नमः ओम अनपायिने नमः ओम पृथ्वीवत्वंशिने नमः ओम नयोरूपतये नमः ओम शुक्रवतीपतये नमः ओम शुक्रवती जया समेत श्री विश्वक्षेण परमत्सरे साक्षात् रूपं दर्शयामि साक्षात् रूपं दर्शयामि लक्ष्मीरमण गोविंद రెండు చేతులు పైకెత్తారండి ఇందిరారమణ గోవింద బలి గట్టిగా ధాత్రి రమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద రెండు చేతులు పైకెత్తి గట్టిగా మన ఇందిరారమణ గోవింద సర్వమాత్రయ తనువావధానాతే మహిత్వమన్వష్టవంతే వివేశేన ధరసే పృథివ్యా ప్రజాం మే గోపాయాం अमृतत्वाय जीवसे जातांतरिक्षं वरुक्षुदकं स्वजनिवाचकार ताम्बूलं समर्पयामि नन्द्यप्रजामे गोपायामृतत्वाय जीवसे जातांतरिक्षमानाधिपते सत्य प्रतिष्ठिता सन्ततश्रेयस्तु समस्ता सर्वमङ्गलानि भवन्तु सत्यश्रेयस्तु नित्यमङ्गलानि भवन्तु श्रीलक्ष्मीश्वरनाथाय नाथाय जगरूपणे शरण्य शरण्याय प्रेमेभ्याय मंगलम साक्षात् रूपमध्याय कीर्तन गोविंद इंदिरारमण गोविंद रात्रिरमण गोविंद येलुगोलवाड वेंकटरमण गोविंद अक्षतलो फूल चित्रपटने ते हरनाकं महि आत्वाकते यत्र पूर्वे साध्या सन्ति देवाः विश्वक्षेणदेवाभ्यो नमः यदा स्थान उद्वासयामि शोभनार्थं पुनरागमनाय शुभाभ्यां शुभे शोभनयोदय मुहूर्ते श्री महाविष्णुवराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः युधेपरार्थे श्वेतवाराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो मंगल नीराजनाय गंगादि सर्वतीर्थजलाय वरुणाय नमः मंगलदिव्य समर्पयामि ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆనంద మంగళ దివ్య నీరాజనందరిఢగ విశుద్ధాంతరగ పరస్తాత్ సంవత్సరేణ మమృతంగుస్వస్తి హిరణ్యరూపస్య హిరణ్యశత్రుగపావనపాత్సేదు హిరణ్య
ह्यामस्तोमो सनयामवाजमाना मन्त्रमो सरदेहोपयातम् ऐश्वर्यमस्तु यत्पापं तत्प्रतिहतमस्तु शिवं कर्मास्तु शिवपक्षोऽस्तु शिवार्तवः सन्तु शिवानि नक्षत्राणि भवन्तु सर्वकर्म समृद्धिरस्तु यजमानस्य गृहे सर्वधनधास्य आदिमध्यान्तरहितस्य श्रीभूतमेत श्री केशवस्वामिने नमः कृपाकटाक्षफलसिद्ध्यर्थं ये तद्वैः स्वामिनः सैनादिवासतमगे महोत्सवाकिङ्कर्मकट्यमानः प्रीत्यर्थं तदङ्गभूत स्वामिनः स्थलशुद्ध्यर्थं भूभाण्ड द्रव्य आत्मस्थलशुद्ध्यर्थं सर्वोपकरणशुद्ध्यर्थं వృద్ధ్యర్థం లేదు 5 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. తిరుమల లాంటి స్థలంలో బ్యాగ్ 40 రూపాయలు అంత పెట్టి కొంటున్నాం. మనం ఫ్రీగా ఏమి కొట్టలేదు. మనకి అదే కరెక్ట్ అండి. ఫ్రీగా ఏమి ఇచ్చేస్తే దాని విలువ మనకు తెలియదు. అవునా? కేశవ స్వామి వారి సన్నిధానంలో ఏమి చేసినా ఫ్రీగా చేస్తాం. అందుకే ఈ దేవాలయం అంటే మనందరికీ చిన్నచూపు అండి. అవునా కాదంటే నిజంగా చిన్నచూపే. కారణం ఏమిటంటే దేవాలయంలో జరిగే కార్యక్రమాన్ని కూడా కన్నెత్తి చూడడానికి మనుషులు ఎవరికి అవకాశం కుదరట్లేదు. ఇవాళ మా అమ్మ అందరినీ కదిలించింది. చాలా సంతోషం ఉంది. ఇలాగే భగవత్ కైంకర్యంలో మీ అందరూ భాగస్వాములు కావాలమ్మా. అమ్మ మనందరం కేశవ స్వామి వారి నీడలో చల్లగా బతకాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన కార్యక్రమానికి ఇప్పుడు ఎంత శ్రద్ధగా అయితే వచ్చామో ప్రతి కార్యక్రమానికి అలా రాగలిగే ప్రయత్నం చేయగలగాలి. కనిపించేటటువంటి రోజులు నెలల్లో 400 రోజులు 1 సంవత్సరమో ఉంటుంది. తర్వాత ఇది ఉండకపోవచ్చు. కానీ కనబడినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది శాశ్వతంగా మీకు రక్షగా ఉంటుందమ్మా. మీరు నమ్మండి. ఇది మానసికమైనటువంటి రుగ్మతలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ పోగొట్టగలిగేటటువంటి ఆధ్యాత్మిక కేంద్రం కేశవ స్వామి వారి దేవాలయం. నమ్మండమ్మా. 7 శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర కాశ్యపీఖండం కేశవ స్వామి వారి దేవాలయం. అందుకే ఇది భవరోగ వైద్యుడట కేశవుడట. నీకున్నటువంటి ఏ రోగాన్నైనా తాను గ్రహించి నువ్వు అడగకుండానే ఆ రోగాన్ని తీర్చగలిగిన మహానుభావుడికి. రోగం అంటే అనారోగ్యం కాదట, జన్మాంతరంగా వస్తున్న పాపం అనే రోగం ఉంటుంది. దాన్ని తొలగించగలిగేవాడు మహానుభావుడు కేశవుడు. ఆయన సన్నిధానానికి రండి, రోజు రండి. కారణం ఏమిటంటే మనకందరికీ అలవాటు ఏమిటి? గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టడం, అరటిపళ్ళు తీసుకెళ్ళడం, పసుపు కొనడం, కుంకుమ కొనడం, వెలిగించకపోయినా అగరత్తులు పట్టడం, కంపు కొట్టే అగరత్తులు కొనడం. చూడండి, వాడు కొబ్బరికాయ 20 రూపాయలు, 50 రూపాయలు మీ దగ్గర తీసుకోవాలని 2 రూపాయలు కంపు కొట్టే అగరత్తులు, ఒక పాడైపోయిన కుంకుమ ప్యాకెట్. నెల గుడికి వెళ్తే 100 రూపాయలు ఖర్చు అవుతాయి, ఎక్కడ గుడికి వెళ్తాం అని అనుకుంటున్నారు. గుడికి తీసుకెళ్లాల్సింది అమ్మా గుర్తుపెట్టుకోండి, గుడికి తీసుకెళ్లాల్సింది కొబ్బరికాయో అరటిపళ్ళో అగరత్తులో కర్పూరం కాదు. గుడికి తీసుకెళ్లాల్సింది విష్ణు సహస్రం పుస్తకం, గుడికి తీసుకెళ్లాల్సింది భగవద్గీత పుస్తకం, గుడికి తీసుకెళ్లాల్సింది లక్ష్మీ సహస్రం పుస్తకం, గుడికి తీసుకెళ్లాల్సింది లలితా సహస్రం పుస్తకం. అది పత్రికకి 10 నిమిషాలు ఒక మూల కూర్చొని పారాయణ చేసేటటువంటి వ్యక్తులు ఏ గుళ్ళో కనబడుతున్నారా? సరే ఒక ఆలోచించండి ఒకసారి. ఒక్కడికి తీరిక లేదు ఇవాళ 10 నిమిషాలు గుళ్ళో కూర్చొని పారాయణ చేసే తీరిక. ఏమిటి సమయాన్ని వృధా చేస్తున్నాం అంటే ధనాన్ని ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా దాచాలి, దాన్ని ఎలా పెంచాలి, ఇదే ప్రతి మనిషి ఆలోచన. అమ్మా, కోట్లు సంపాదించిన ధనాన్ని తాను అనుభవించకుండా కూడబెట్టి తన కొడుకులకి మనవలకి ఇవ్వాలనుకుంటాడే కానీ తాను కొంత అనుభవించి తాను ఉండగానే దాన ధర్మాలు చేసి తాను వెళ్ళిపోయినప్పుడు అజరామరమైన కీర్తి పొందాలని కోరేవాడి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతున్నారు. కారణం ఏమిటంటే నిజంగా పొగట్టం కాదమ్మా, ఇలాంటి వ్యక్తులు కానీ లేకపోతే నాలాంటి వ్యక్తులు ఏ కార్యక్రమం చేయలేదు. కారణం ఏమిటంటే మాకు ఆశ ఉంది కానీ ధనం లేదు. అయితే వచ్చిన ధనాన్ని దోచుకోవాలనేటటువంటి దుర్బుద్ధి లేదు. వచ్చిన ధనాన్ని వచ్చినట్టే భగవత్ కైంకర్యాన్ని ఖర్చు పెట్టాలని మనసు ఉంది. కానీ మేము ఎవరిని అడగం, ఇది నియమం. ఎవరి దగ్గర చేయి జాపం, ఇది నియమం అండి. ఎవరిని కూడా వెళ్ళి అయా మీరు ఆహ్వానం చేస్తున్నాం మీరు రండని అనవం.
కనబడితే గౌరవిస్తాం, గుడికి వస్తే ఆదరిస్తాం. ఏమండి భగవద్ దర్శనానికి వస్తే ఆశీర్వదనం చేసి కేశవుడి దయ వల్ల నీ కుటుంబం చల్లగా ఉండాలయ్యా అని మనస్ఫూర్తిగా నిండైన మనసుతో మిమ్మల్ని మంగళాశాసనం చేస్తారు. కానీ ఇది అపేక్షించాలి మా దగ్గర నుంచి, అంతేగాని మా నుంచి ఫోన్ వస్తే వస్తాం, మేము అడిగితే కైంకర్యాలు డబ్బులు ఇస్తాం అనే మాటలు వద్దండి, భగవత్ కైంకర్యం. కాబట్టి చాలా ఆనందంగా రండి. ప్రతి రోజు ఇక్కడ చాలామంది భగవద్గీత పాఠం చెప్పుకుంటున్నారు, లక్ష్మీ సహస్రం చెప్పుకుంటున్నారు, విష్ణు సహస్రం చెప్పుకుంటున్నారు. మేము పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాకేమో ఒక పైసా ఇవ్వక్కర్లే. మీరు ఇవ్వాల్సింది ఏమిటి? కాలాన్ని ఇవ్వండి. నేరుగా నడిచొచ్చి గుళ్ళో కూర్చొని ఒక అరగంట సేపు పాఠం చెప్పించుకుని ఇంటికి వెళ్ళి సాధన చేస్తే మీ అందరికీ పారాయణ చేయడం ఇంకా బాగా వస్తుంది. అది మీ కుటుంబాన్ని తరింపజేస్తుంది. మీరు బాగుపడతారన్న మహాభాగ్యం. శ్రీవేశవాయ నమః. ఆయన ఎప్పుడూ యవనంగానే ఉంటాడు, ఆరాధించే వాడికి భాగ్యాన్ని కలిగిస్తాడు. కాబట్టి శ్రీ పుష్పయాగ సమయంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాన్ని పూర్ణం చేసి అదిగో ఆ అమ్మవారికి స్వామివారికి మళ్ళీ బ్రహ్మముడులు వేయడానికి దంపతులు తాంబూలంతో కూడినటువంటి స్వామివారి వస్త్రాన్ని చక్కగా ఇవ్వబోతున్నారు. ఆ వస్త్రాలు స్వామివారికి అమ్మవారికి సమర్పణ చేసి ఇప్పుడు నిడదవోలు వెళ్ళిపోయారు. నిడదవోలు నుంచి ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేస్తున్నారు. కానీ సంవత్సరానికి ఒక్కసారి మేము ఆరాధించే కేశవుడు బ్రహ్మోత్సవాల్లో భగవంతుడు మాకిచ్చినటువంటి ధనాన్ని కొంతైనా కేశవ స్వామి వారి పేరు చెప్పి 10 మంది భాగవతులకు పంచాలనే ఒక పెద్ద మనస్సు, నిజంగా గొప్ప మనస్సమ్మా. నిజంగా మా ప్రసాద్ గారు ఏమండి, ధవళ ప్రసాద్ గారు 70,000 రూపాయలు ఖర్చు పెట్టారు. 70,000 అక్షరాలు 70,000. నలుగురు పారాయణ, రోజుకి 2 చెప్పున పారాయణ చేస్తే 8,000 చెప్పున 30 రోజుకి 8,000 అండి. 4 8 అంటండి 32,000. అవునా? 8 మంది పారాయణకు వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 2,000, మళ్ళీ 8,000. 20 మందికి 1,000 రూపాయలు, 20,000. 75,000 రూపాయలు పురోహితం చేసుకున్నటువంటి మహానుభావుడు కేశవ స్వామి వారి సన్నిధానం వైదిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ వైదిక కార్యక్రమాలకి నా నుంచి సహకారం ఉండాలి, నాకు దేవుడు ఇచ్చినటువంటి ధనాన్ని పుణ్యమైన కార్యానికి ఉపయోగించాలని పెద్ద మనసు చేసుకొని ఆయన గత సంవత్సరం ప్రారంభించాడు స్వామి సన్నిధానంలో వేద పారాయణ. అది 2వ సంవత్సరానికి వచ్చింది. కానీ 12 ఏళ్ల క్రితం నుంచి అప్పుడు కేవలం పసుపు కుంకుమ గాజులు మాత్రమే ఇవ్వగలిగేవారు. రమణమ్మ గారు వచ్చిన తర్వాత సురేష్ గారు వచ్చి దాని కార్యక్రమ స్వరూపాన్ని ఎక్కడికో తీసుకెళ్ళారు. అప్పుడు అంటూ ఉండేవాడిని, అమ్మా మీరు ప్రతి సంవత్సరం అంటే మామూలుగా అనేవాడిని, ఈ సంవత్సరం ఇంత హైప్గా చేస్తూ వాడేది. ఒక 50 60 ఉంటాయి ఫోటోలు, అన్ని ఉంటాయి స్వామివారి ఫోటోలు. ప్రతి సంవత్సరం రకరకాలైనటువంటి అలంకారాలు ఉంటాయి. కొడుకులకి, కూతుళ్ళకి, మనవలకి, అన్నదమ్ములకి, వాళ్ళకి ఎంతమందికి ఇచ్చినా ఇంకా తరగనటువంటి స్వామివారి తరగ చిత్రపటాలు ఉండడం భాగ్యం. లక్ష్మీ రమణ గోవింద వాద్యం. రమణ గోవింద గోవింద రమణ గోవింద రమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీరమణ గోవింద, ఇందిరారమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామివారికి నూతన వస్త్రాన్ని
ప్రార్థన చేశారు. రాత్రి రమణ గోవింద, ఇందిరా రమణ గోవింద. గోవింద రాత్రి రమణ గోవింద. స్వామివారికి అమ్మవారికి బ్రహ్మములు వేస్తారు. ఆశీర్వచనం అపేక్షమన. రాత్రి రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. लक्ष्मी अस्तु मंगलम लक्ष्मी वल्लभ संकल्प वल्लभाय महात्मने श्रीमद्विगणसे भूयात् श्रीनित्य मंगलम मंगलाशासन परे मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैः आचार्यैः सद्गुरुदाय अस्तु मंगलम आनंद मंगल दिव्य नीराजनं दर्शया विशुद्ध आचमनीय समर्पयामि. వివాహం అయిన తర్వాత వేదాన్ని క్షుణ్ణంగా చదువుకున్నటువంటి మహనీయుల చేత వేద మంత్రాన్ని రుక్కులన్నీ వినిపించి వాటి మంత్రశక్తిని అక్షతంలో నిక్షిప్తం చేసి దాని శిరస్సు పైన కానీ జరిగితే తద్వారా వారి వంశాభివృద్ధి కానివ్వండి, వారి ఐశ్వర్య వృద్ధి కానివ్వండి, వారి తరపున ధన కనక వస్తు వాహన వృద్ధి కానివ్వండి, ఆధ్యాత్మిక చింతన కానివ్వండి, ఇవన్నీ వృద్ధి చెందుతాయని పూర్వీకులు చెప్పినటువంటి మాట. అందుకే ఈ మధ్యన కనబడుతున్నది. ఎవరు వివాహం అయినా ఆ వివాహం అయిపోయిన తర్వాత వేదం చదువుకున్నటువంటి పండితుల్ని ఆహ్వానం చేసి అక్షతలు వేయమని అంటున్నారు, కానీ గౌరవం చేయడం తెలియటం లేదండి. వేదం చదువుకున్నటువంటి వాళ్ళు అమ్మ గుర్తుపెట్టుకోండి అమ్మా, 1వ తరగతి చదివితే 2వ తరగతిలో 1వ తరగతి సిలబస్తో సంవత్సరాల కాలం 20 సంవత్సరాల కాలము పూర్తయ్యేంత వరకు వాడి మస్తకంలో ఉండాలి. మొట్టమొదటి రోజు పాఠం దగ్గర నుంచి చిట్ట చివరి రోజు పాఠం దాకా బరువు ఉంటేనే వాడు పండితుడు, లేకపోతే పండితుడు కాడని. అట్లాంటి వ్యక్తుల్ని అంతే కదమ్మా. ఏమండి, రాముడికి సీత ఏమవుతుంది? ఏ పిన్నం అవుతుంది, బి పిత్తలు అవుతుంది, సి అత్తగారు అవుతుంది, డి భార్య అవుతుంది. ఆ డి అనగానే వాడింటికో మంచం, వాడింటికో కొంచెం పంపించేస్తున్నాం. అంతే కదా, ఇవాళ ఉద్యోగాలని అంతే కదా. తన తాలూకా అన్నదమ్ముల నలుగురిని కూడా యక్షుడు ప్రశ్న వేసి సమాధానం చెప్పకపోతే యోధులైనటువంటి అర్జునుడిని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి చనిపోయేలాగా చేసి శవాలు మధ్యలో నిలబడి ధీరుడుగా అడిగేటటువంటి ప్రశ్నకు మస్తకంలోంచి సమాధానం చెప్పినటువంటి జాతి భరత జాతి. తన అన్నదమ్ములు పడిపోయిన శవాల్లా పడిపోయినారు, బతికేరో చచ్చారో తెలియదు. అలాంటి సమయంలో బుర్ర పనిచేస్తుందా? అలాంటి సమయంలో కూడా మస్తకంలో విద్యను బయటికి తీసుకొచ్చి యక్షుడు అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం చెప్పి యక్షుడిని మెప్పించి తన నలుగురు అన్నదమ్ముని బతికించినటువంటి చరిత్ర భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి చరిత్ర. ఏ కొంచెం బి మంచం, ఇది కాదు దిక్కుమాల చదువు. ఇప్పుడు ఈ చదువుకి విలువండి, అవునా కాదంటారా? నిజంగా చెప్తున్నానండి, 14-15 సంవత్సరాలు చదువుకున్నటువంటి
వేద పండితుడికి ఎక్కడైనా ఆఫీస్కి వెళ్తే కుర్చీ కూడా వేయనటువంటి దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోయారు వాళ్ళు. ఇది నమ్మండి మాట. ఈ ధర్మం నాశనం కావడానికి బ్రాహ్మణ జాతిని నాశనం చేసే కైంకర్యం చేసుకుంటూ ఆ వచ్చిందంటూ హాయిగా బతికేవాడు. ఈ ఎప్పుడైతే ప్రబుంద కపదాస్తాల్లోకి దేవాలయాలు విడిపోయాయో మీరు వేసిన కానుకలన్నీ కూడా హుండీలోనే వేయాలని తాటికి అక్షరాలు పెట్టారో, నా కొడుకు ఈ దౌర్భాగ్యం ఎందుకయ్యా, నా కొడుకు మీ పిల్లలాగే ఈ బీటెక్ చదువుకుంటే వారికి నెలకు 2 లక్షల రూపాయల జీతం వస్తుందని ఉద్యోగం కోసమని తన కొడుకును చదివించడం, వేదం చదివించడం మానేసి ఇంజనీరింగ్ చదివించి బయటికి పంపించి దేవాలయాల్లో అర్చకుడు లేని దౌర్భాగ్యశక్తి దిగజార్చేశాడు. ఇవాళ ఎవడొస్తాడు? ఈ కుటుంబంలో బతికినటువంటి వాళ్ళే గుడి కైంకర్యం చేయలేకపోతే తెల్లవారు లేచి ప్యాంటు చొక్కా వేసుకుని సుఖంగా తిరిగేవాళ్ళు మీ కుటుంబాల్లో ఎవరు వస్తారా ఈ దేవుడి గుడి కైంకర్యం చేయడానికి? మీ పెళ్ళిళ్ళు చేస్తే వెనకాత నుంచి పసుపు విసరడం, కుంకుమ విసరడం, నొరగలు వేయడం, బాంబులు పెంచి కాగితాలు వేయడం, ఈ దిక్కుమాల పాటలన్నీ మీరు పడతారా? చెప్పండి ఒకసారి. ఈ జాతి అంతరించిపోతున్నారు. యథార్థం నమ్మండి. కడుపుండి చెప్తాను, ఒక ఆలోచించండి. మీరు ఇక్కడి ఈ గుమ్మం దాటగానే ఈ మాటలు మర్చిపోతారు, నాకు తెలుసండి. కానీ నేను మాత్రం చెప్పింది ఇప్పుడే వింటారు, లేకపోతే వింటారు. రేపు ఉండాలంటే స్వామి ఉన్నాడు కాబట్టి మీరు ఉన్నారు, లేకపోతే ఉండలేదు. భాగ్యం కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు మనం చేస్తున్నాను, మంచి విషయాన్ని గ్రహించే ప్రయత్నం మనం చేయగలగాలి. అప్పుడే పూర్ణత్వం మనకు సిద్ధిస్తుంది. అందుకు స్వామివారికి, అమ్మవారికి మా విశేషంగా మళ్ళీ చక్కగా మహదాశీర్వచనాన్ని చేయబోతూ ఉన్నారు. ఆ ఆశీర్వచన అపేక్షమైన ఆశీర్వచనాన్ని స్వామికి చేసి ఆ తర్వాత ముందుగా ఈ బ్రాహ్మణ దంపతుల్ని మనకు ఆచారం పెద్దవారు ఫస్ట్ నుంచి ప్రారంభం నుంచి ఇచ్చారు. సదాచారవంతులైనటువంటి బ్రాహ్మణ దంపతుల్ని ఒక 10 మంది, ఎంతమంది ఉంటే అంతమందిని ముందు ఆహ్వానం చేసుకుని వారికి దంపతాంబూలాలు ఇప్పించి ఆ తర్వాత మన కేశవ స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి దంపతులు ఉన్నారు, వారిని కూడా ఆహ్వానం చేసి వారిని గౌరవం చేసుకుని ఆ తర్వాత దంపతులుగా ఎవరొచ్చినా అందరికీ కూడా పసుపు కుంకాలు ఇస్తాము. ఇచ్చి లోపల స్వామివారి సన్నిధానంలో ఊంజల సేవా కార్యక్రమం జరుగుతుంది. అవన్నీ కూడా భగవంతుడు అనుగ్రహం చూసి స్వామివారికి నివేదించిన మహాప్రసాదాన్ని పుచ్చుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస. భగవంతుడు అయ్యో అలాగేమ్మా స్వామి అమ్మ కళ్యాణోత్సవం దంపతులందరూ కూడా కొంచెం ఇక్కడ పక్కకి నుంచుంటే బ్రాహ్మణ తస్మై బ్రహ్మచ బ్రహ్మాచార్య కీర్తిం ప్రజాంధతో భాగధేయైనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఋషేయుద్ధరేత్ బ్రాహ్మణ వై సర్వా దేవతా సర్వాభిదేవై. వేదపారాయణ పుణ్యం అని స్వామి చేసినటువంటి కార్యము నెరవేరింది. ఈ సంవత్సరం వేదపారాయణ కార్యంగా వచ్చే సంవత్సరానికి గుడి సీతారాముడు బయటకు వచ్చి మళ్ళా కార్యక్రమం అందుచేత వేదపారాయణ వల్ల ఉన్నటువంటి పుణ్య విశేషము భావం ఏంటిదా అంటే కార్యం నెరవేరుతుంది. అది తర్వాత సంవత్సరానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నవదంపతులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీకేశవ స్వామి వారు ఇక్కడ వేయించేసి స్వామివారి సన్నిధిలో మరో నవదంపతులుగా మా అగ్రజులు సీతారామాచార్య గారు, మా వదినమ్మ ఓంకార శ్రీలక్ష్మి గారు కూడా ఆ దంపతులు ఇద్దరు కూడా ఇక్కడికి వేయించేసి ఉన్నారు. 752 కళ్యాణోత్సవాలు జరిపి అందులో ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా గత 20 సంవత్సరాలుగా ఆ పూర్వతరం ఎలా ఉందో మీకు ఎరుక. తర్వాత తరం వచ్చిన తర్వాత అగ్రజుల వారు దేవాలయ ప్రవేశం చేసి
ఆ దేవాలయంలో స్వామివారు ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులకు తెలుసు. ఆంజనేయ స్వామి దేవాలయంలో అక్కడ కూర్చుని వచ్చే భక్తులకి వెళ్ళే భక్తులకి శటారిస్తూ తనకు తానుగా స్వశక్తితో ఎవరు సపోర్ట్ లేకుండా తనకు తానుగా ఎదుగుతూ ఒదుగుతూ మంచి మాటలతో భాషణమే భోజనంగా కలిగినటువంటి వాక్చాతుర్యాపట్టి మా చోడవరంలోనే కాదు, విశాఖ జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మొత్తంగా ఒక చక్కనైనటువంటి వాక్పటిమ వాక్ధాటి అలా నుంచోబెట్టేటువంటి విధానం, భక్తి తత్వాన్ని భక్తి తత్పరతని ఏమీ తెలియనటువంటి వ్యక్తులకి అక్షర పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులను కూడా దేవాలయంలో ప్రవేశిస్తే వారికి పూర్వం నుంచి ఉన్నటువంటి స్వామివారి అనుగ్రహం ఏంటో, ఆయన అనుగ్రహం వల్ల ఏమిటో తెలియదు. కానీ వీరి అనుగ్రహం వారి అనుగ్రహం కలిసి అక్షర పరిజ్ఞానం లేని వాడు కూడా ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారని మీకు తెలిసి చాలా మందికి మా చిన్నతనంలో మాకు తెలియదు. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఆటోమేటిక్గా విని 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 విష్ణు సహస్రనామం వస్తుంది. ఆ శిశు బృందంలో ఇప్పుడు తిరుపతి చేస్తున్నారు, తిరుపతి చేస్తున్నారు, ద్రవిడ ప్రబంధం కూడా చదువుతున్నారు, ఉపనిషత్ పారాయణ చేస్తారు, నారాయణ ఉపనిషత్. ఇవన్నీ కూడా అంటే ఒక మార్గాన్ని నిర్దేశించేవాడు గురువు అండి. ఒక దశ దిశ ఒక మార్గాన్ని నిర్దేశిస్తూ సార్ ఇలా సైడ్ ఇలా సైడ్ జాగ్రత్తగా వస్తారు. ఇక్కడ ఎక్కండి, ఇక్కడికి వచ్చేస్తారా? మీకు దీక్షా వస్త్రాలు ఇచ్చాం, జాగ్రత్తగా బీమాలు పెట్టుకుంటున్నారు, ఇస్త్రీ చేసి జాగ్రత్తగా పెట్టిరా, జాగ్రత్తగా పెట్టండి. మళ్ళీ సంవత్సరం ఇప్పుడు ఆ బట్టలు కానీ కట్టుకొని చూడండి, ఎంత బాగుంటుంది.
అంటే వాళ్ళు ఇంకా బ్లౌజ్ అన్ని కుట్టించుకోవాలి. మా అయ్యలో జాయిగా చక్కగా పంచ ప్రమాణం కట్టుకుని రావచ్చు. ఆయన పోలండి అమ్మా. కళ్యాణోత్సవం దంపతులు ముందుకు వచ్చాను. కళ్యాణోత్సవం దంపతులు శ్రీనివాస్ గారు దంపతులు ఏంటి మేడం చెప్పు. ఆ తర్వాత చాలా బాక్స్లు ఉన్నాయి, అన్నీ అయిపోతాయి. ఇక్కడ కొంతమంది దంపతులకు ఇచ్చేసిన తర్వాత లోపల స్వామివారి కైంకర్యం అవుతుంది. ఆ కైంకర్యం అయిపోయిన తర్వాత ఊయల్లో స్వామివారిని ఉంచి మిమ్మల్ని అందరూ దర్శనానికి పంపిస్తాం. మీరు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏదేలే మ్యాషర్. ఓకే అమ్మ దంపత్తాంలో తీసుకున్నాం కదా, హాయిగా వెళ్ళి వేసేసి పడుతుందని ఆలోచించగలరు. స్వామివారి దర్శనం చేసుకెళ్ళండి అమ్మా. అప్పుడు మనం న్యాయం చేసి వాళ్ళు అవుతాం. గుర్తుపెట్టుకోండి, దంపత్తాంబరం పుచ్చుకున్నామంటే బాధ్యత. కేశవ స్వామి వారిని బియ్యాల్లో పడుకోబెట్టి అత్తంలో స్వామివారిని చూసి వెళ్ళడం మా బాధ్యత. ఏమి తెల్లవారు 3 పనులు ఉన్నాయి అంటే కుదరదు. కొంచెం ఇవాళ ఒక్కరోజు స్వామివారి కోసం కేటాయించండి. రేపు మధ్యాహ్నం కాస్త శుభ్రంగా సంవత్సరం దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడి లోపల వెళ్ళిపోండి. వెళ్ళి స్వామివారి అక్కడ కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ వద్దు కానీ అంతా మీకు మహా అయితే అమ్మా ఒక అరగంటలో కార్యక్రమం అయిపోతుంది. మీరందరూ కళ్యాణోత్సవం దంపతులు అంతా గుడి లోపల సన్నిధిలో గుడి దగ్గర కూర్చోండి. తర్వాత రామకృష్ణ గారు అవుటర్స్ నా తెలియవు కొంచెం చూసుకోండి. మీకు కూడా ఎలా ఉంది లోపల స్వామివారికి బయట అలంకారానికి అన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అది ఇవాళ రాలేదు, వాళ్ళు పెళ్లికి వెళ్ళారు. కానీ ఒకసారి అలాంటి భగవత్ కైంకర్యంలో పాల్గొన్న వ్యక్తుల్ని ఒకసారి స్మరణ చేసుకోవడం ధర్మం కనుక వారి భగవంతుడు కేశవుడు వారికి మంచి యోగాన్ని భాగ్యాన్ని కటాక్షించాలని కేశవుని ప్రార్థన చేస్తూ కళ్యాణోత్సవం దంపతులంతా కూడా సన్నిధిలోకి వెళ్ళండి. సన్నిధిలోకి వెళ్ళి స్వామి కైంకర్యం కళ్యాణోత్సవం దంపతులంతా కూడా స్వామి కైంకర్యంలో పాల్గొని లోపలికి వెళ్ళి కూర్చోండి. దంపతులుగా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా లైన్లో వచ్చేయండి. ఎవరు వచ్చినా పర్వాలేదు. దంపతులుగా వచ్చినటువంటి వాళ్ళు స్వామి మహాప్రసాదానికి వెళ్ళిపోవచ్చు అని అనుకోకండి. లోపల ఉయ్యాల్లో స్వామివారిని పెట్టి అది బాధ్యత మీరే. ఆ లోపల స్వామివారిని అర్థంలో చూసేంత వరకు ఉండాలి. దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు గమనించి కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. స్వామివారి కార్యక్రమంలో మీ అందరూ కూడా కేశవ స్వామివారి దేవాలయంలో భగవత్ కైంకర్యంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఇవ్వాలి. లక్ష్మీ కేశవ పరిపూర్ణ కృపాకరానికి స్వామి సిద్ధు స్వామి శ్రీరమణ గోవింద నిదానంగా రమణలో అక్కడ కానీ ఒక గేటు కానీ తగులుకుందంటే ముక్కలు వేసిపోతుంది. 4 గంటలు బాగా
చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా రండి. తోసుకోకండి. ఏమి తోసుకునే వాళ్ళు చాలా గ్రామంలో వచ్చి కార్యక్రమాలు పెట్టుకోవాలి. ఊరిలో పంపిస్తూ ఉంటారు. సురేష్ గారు ఒకసారి కంగారు పడతారు. ఒక తర్వాత వచ్చి వాళ్ళ గురించి దర్శించుకుని అప్పుడు వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి అనగానే సెక్యూరిటీ మరి కదా పద నాప్కిన్ సంచిలో పెట్టుకోండి పడిపోద్ది. చిన్న పాప ఆయన 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 హలో పిలుస్తున్నారు ఏమండి వసంతోత్సవం సందర్భాన్ని ఆయన కొన్నారు. వసంతోత్సవం సందర్భాన్ని ఆయన కొన్నారు. మాట్లాడుతుంటే వచ్చి నన్ను ఏం చేయమంటారని వచ్చాడు వీడు. ఈ సాధారణంగా అయితే నేను కొంటానన్నా లిస్ట్ నాకు ఇచ్చాను. ఒక మహానుభావుడు దేశంలో ఆయన మనసు దూరాడు. భాగ్యం ఎలా అక్కడ పర్మనెంట్ గురి మాత్రం రాలేదు. ఓహో ప్రకృతి తలగా పడుతుందా మా దంపతులుగా ఉన్నవారందరూ వచ్చేయండి. దంపతులుగా లేని వాళ్ళు ఎవరు బాధపడుతుంది. లోపల కైంకర్యం ప్రారంభిస్తాం. అయిపోగానే మహాప్రసాదం స్వామివారి మహాప్రసాదం కూడా పెట్టి మీకు పంపించే ఏర్పాటు చేస్తాం. అయిపోయింది. ఇంకెంతమంది లేరు, 10 మంది ఉన్నారు. మీరు అయిపోగానే లోపలికి వెళ్ళి ఒక 20 నిమిషాలు పూజ అంతా అవుతుంది. అయిపోగానే మీకు స్వామివారి అన్ని రకాల అన్నప్రసాదాలు వాటితో పక్కవాళ్ళని కూడా ఇచ్చి మనం జాగ్రత్తగా ఇంటికి పంపించే ప్రయత్నాన్ని చేస్తాం. లక్ష్మీ రమణ గోవింద సురేష్ గారు
బాలాజీకి నాప్కిన్ ఇవ్వలేదు. లక్ష్మీ రమణ గోవింద ఏం చేస్తారు? వస్త్రాలు మాత్రం తీసుకొని వస్త్రాలు తీసుకుంటారు దేవుడికి వచ్చారు అమ్మా నాప్కిన్ ఇవ్వలేదు. అయ్యా గేట్ లాక్ చేయండి, వెళ్ళిపోతారు. గేట్ లాక్ చేయండి. వెళ్ళిపోయిన వాళ్ళు గేట్ లాక్ చేసి మాకు రావుతాడా? ఏ పాలు చెప్పండి, ఇష్టం కాదు. గుర్రాన్ని ఏటి దాకా తీసుకెళ్ళాలి, నీళ్ళు తాగించడం దాని ఇష్టం. తాగొచ్చు మానేచ్చు, నేను లాక్కు ఎలాగలను కానీ తాగమని చెప్పలేదు. సురేష్ కుమార్ గారు అచ్చక స్వామి ఉంటుంది, మీ చేతిలో వచ్చేసుకోండి. ఇలా లోపలికి అచ్చక స్వామి తీసుకోండి. అమ్మా సంతోషంగా ఉన్నవాళ్ళు తొందరగా వచ్చేయండి. లోపల కైంకర్యం ప్రారంభిస్తాం. టైం అయిపోయింది, అప్పటికి చాలా టైం అయిపోయింది. మొక్కలుగా వచ్చినటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఏమో మేము లోపలికి వెళ్ళి కైంకర్యం ప్రారంభించి వచ్చేస్తామమ్మా. ప్రతి సంవత్సరం ఒక ఎన్నిటి టీవీ పెట్టినాడు, వాళ్ళు 2 ఎన్నిటి పెట్టి మా దగ్గర 10,000 పడుకుంటున్నారు. ఆ 10,000 రూపాయలు ఉంటే స్వామివారికి ఒక గజమాల వేస్తారు. ఆ గజమాల వేస్తే ఒక వారం రోజుల పాటు అందంగా కనబడతాడు. రెండోది ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి దేవాలయం కాదు. మూడవది ఎవరి దగ్గర వెళ్ళి అడుక్కునేటటువంటి మనస్తత్వం లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఈ ఎల్ఈడి స్క్రీన్ పెట్టలేకపోయాం. కారణం ఏంటంటే భారం పెరిగిపోయింది. భారం మామూలు కాదు, భయంకరంగా పెరిగింది. అందువల్ల ఎల్ఈడి పెట్టలేకపోయాం. కానీ కళ్ళతో చూడలేదు, కానీ అక్కడ జరుగుతున్న ప్రతి మంత్రాన్ని మైండ్లో నిలబెట్టారు. చక్కగా విని మీరందరూ తోసుకోవద్దండి. నిదానంగా లోపలికి వెళ్ళి దేవుడు దర్శనాలు చేసి ఉయ్యాల చుట్టూ ఒకసారి ఉయ్యాలో అద్దం పెడతాం. అద్దంలో దేవుడిని చూసి బయటకు వచ్చి మీకు ప్రసాద కౌంటర్ అక్కడ ఓపెన్ చేస్తారు. ఇక్కడ బహుమానం ఇస్తారు. అమ్మా, దంపతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి ఉన్నటువంటి ఒకరికి బహుమానం లేకుండా పోతుంది. రెండవది, ఒక్కసారి తీసుకుని మళ్ళీ తీసుకున్నామంటే అది పాపం మీ అకౌంట్లో పడుతుంది. దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అయితే దంపతులుగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరు లేరని నేను గమనించాను. చూడండి ఎంత సంప్రదాయంగా వచ్చాడు. మా అమ్మ ఎవరిని ఇద్దరు కలిసి ఇదేంటి సంప్రదాయం, మామూలు విషయం కాదు. కాబట్టి దంపతులుగా వచ్చినటువంటి వాళ్ళు తీసుకోండి. కానీ మళ్ళీ ఇస్తున్నారు కదా అని చెప్పి మీ వారిని పంపించి మీరు మాత్రం లైన్ కట్టింది. అలా కట్టేస్తే ఎన్నున్నా సరిపోదు. అమ్మా గుర్తుపెట్టుకోండి, అమెరికా దేశంలో గుళ్ళోకి వెళ్తే గంగాళ పులిహార పక్కన లడ్డు పెట్టేసేవారు. వీడు ఎంత కావస్తే అంత పులిహార పెట్టుకొని ఒక లడ్డు తీసుకెళ్ళాడు. నేను అలా చేద్దామని చెప్పి ఒక 10 కేజీలు పులిహార గంగాళలో పోసాను, ఒక 50 లడ్లు గంగాళలో పోసాను. అలా గుళ్ళోకి వెళ్ళి వచ్చే లోపల మొత్తం బియ్యం బస్తాలు మొత్తం పులిహార పోసుకుని మొత్తం లడ్డాలు చూసి కొనబెట్టుకుంటాయి. ఇది మన తాలూకా స్థితి. ఇవి నేను జరగలన్న ఆలోచన కూడా లేదండి. నాటికి నేటికి అవును పెడితే కానీ ప్రసాదం పంచట్లేదు, భయం వేస్తున్నారు. అర్థమైందమ్మా? తోసుకోవాల్సిన పర్లేదు. చాలా పెట్లు ఉన్నాయి, ఇక్కడ చాలా పెట్లు ఉన్నాయి. ఇవన్నీ నీకు సరిపోతాయి, బాగా సరిపోతాయి. ఇందువల్ల ఏ ఇబ్బంది లేదు. భగవత్ కైంకర్యం అయిపోయిందండి. స్వామి మంగళ వాయిద్యం అయిపోవచ్చింది. స్వామి లోపలికి వచ్చి వాళ్ళ అబ్బాయిని వాళ్ళ పాలన తీసుకురాలిపోయింది. పిల్లలు ఈ కళ్యాణోత్సవం లేదు, వీళ్ళకు ఇచ్చేసి వాళ్ళకి అక్షయదయం మీకన్నా వాళ్ళు పిల్లవాళ్ళు కూర్చోండి. మీ పిల్లలతో వస్తే ఇంట్లో చూడండి. అయ్యా వచ్చేసి అమ్మా మీరు ఉంటారు ఇక్కడ ముందు వద్దులు కానీ దాంట్లో తీసుకోండి. మేము లోపలికి వచ్చేస్తాం.
రామకృష్ణ లోపల రూపం లేదా జాతర చూసారు మన అయిపోతుంది తొందరగా. आमावाजस्य प्रसवोजकं यदाध्यावा पृथ्वीसंगो अमागन्तां पितरा मातराजा माधवो मुक्तायम्य अस्तयो अर्घ्यं समर्पयामि यज्ञो देवीरुपस्ते आपो भवन्तु वेदयज्ञोरवस्त्रवन्तरः कोटि ब्रह्मांड नायक पुराण पुरुषोत्तम वेद वेद्या श्री भूतवेद श्री केशव स्वामी सामवेद प्रिया सामवेद अवधारय Thank you.
త్రిభువన పావన లాలి త్రిభువన పావన లాలి చిట్ట చివరి రోజు కార్యక్రమం కేశవుని అనుగ్రహం చేత బాగా జరిగింది. ఇక రేపు ఎల్లుండ స్వామివారి సన్నిధానంలో కైంకర్యం బాగా జరుగుతుంది. ఆయన అపారమైన కృప వల్ల పూర్తి చేయగలిగి 20 సంవత్సరం